హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మీకు కైవార బెట్ట శివుడు వెలసిన ప్రదేశాన్ని చూపించడానికి వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఇది కైవార నుంచి 8 కిలోమీటర్స్ ఉంటుంది. దొడ్డబళ్ళాపూర్ డిస్టిక్ ఇది. మీరంతా చూడదగ్గ ప్రదేశం ఫ్రెండ్స్. చక్కగా ట్రెక్కింగ్ చేసి పైన మెడిటేషన్ చేసుకోవచ్చు. చూడటానికి చాలా బాగుంటుంది. కొండ మీద ఉంటుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా మంచి లొకేషన్. మీరు కూడా ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి ట్రై చేయండి. నేను ఎవ్రీ పిన్ టు పిన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా వెళ్ళాలి ఏంటి అని. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పైకి వచ్చేసాను ఫ్రెండ్స్. బండి పక్కన పెట్టుకొని డైరెక్ట్గా పైకి వచ్చేయచ్చు. ఎలాంటి ఎంట్రీ టికెట్ తీసుకునే అవసరం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. పైకి బండి అయితే వెళ్ళదు. బండి వెళ్తుంది బట్ అలో ఉండదు, ఎందుకంటే అందరూ బైకులు వేసుకొని వస్తారు కాబట్టి. సో అలో చేయలేదు. సో మనం నడుచుకుంటూనే వెళ్ళాలి. చూసారా, కొండ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దాన్నే అనమాట. అంతా లోపలంతా చెక్కి టెంపుల్ లాగా క్రియేట్ చేశారు. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదిగో చూడండి, ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళాలి, కనిపిస్తుంది కదా. ఇలాగే నడుచుకుంటూ పైకి వెళ్ళాలి ఫ్రెండ్స్. చివరిగా అయితే మనం పైకి వచ్చేసాం. ఇదే అవుట్ సైడ్ వ్యూ, చూడండి చాలా బాగా ఉంది. వెయిట్ ఫ్రెండ్స్, మీకు డ్రోన్ వ్యూ చూపిస్తాను. చూడండి చక్కగా మొత్తం ఫుల్ సరౌండింగ్ చూడండి ఒకసారి. చాలా అంటే చాలా బాగా ఉంటుంది ఫ్రెండ్స్. టెంపుల్ వైట్ సైడ్ వ్యూ మీరందరూ చూడొచ్చు. ఇదైతే ఇంకా రెడీ అవ్వలేదు ఫ్రెండ్స్, ప్రోగ్రెస్లో ఉంది. రండి ఒకసారి చూపిస్తాను లోపల ఎలా ఉంటుందో. నేను కూడా చూడలేదు, నాకు చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది లోపల ఎలా ఉంటుందా ఏంటో చూద్దాం అనేసి. బట్ భయంగా ఉంది ఫ్రెండ్స్. ఎవరైనా ఏమైనా అంటారేమో, బాంబులు పెట్టుంటారేమో తెలియదు. బట్ రండి చూద్దాం. ఇంకా లోనికి వద్దులేండి ఫ్రెండ్స్, ఏమైనా అంటారేమో. అసలే అలో లేదు వీడియో చేయడానికి. రండి, ఇప్పుడైతే మెయిన్ టెంపుల్ చూపిస్తాను మీకు. చూడండి, లోపల పిల్లలు అరుస్తూ ఉన్నట్టున్నారు. సౌండ్ వినిపిస్తున్నారు ఏదో కావాలనుకుంటారు. ఇదే ఎంట్రన్స్ అన్నమాట. చూడండి లోపలికి ఉంటుంది. వావ్, చూడండి ఫ్రెండ్స్, లైటింగ్తో గర్భగుడి ఎంత బాగా డిజైన్ చేశారు. అందరూ కూర్చొని ఉన్నారు. మనం ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కదా, ఇంకా ఎవరు రాలేదు. చూడండి, వావ్ ఫ్రెండ్స్, లైటింగ్ వేస్తున్నారు ఒక పక్క. ఇక్కడే వినాయకుడు ఫ్రెండ్స్. ఇంకా లోపలికి ఉంది, అలో చేస్తారు చూడాలి. ఓ లేదు ఫ్రెండ్స్, అలో చేయలేదు. ఇదే ఫ్రెండ్స్ గర్భగుడి. చక్కగా కూర్చొని మెడిటేషన్ చేసుకోవచ్చు లోపల. బయట ఎంత ఎండ ఉన్నా కానీ లోపల చాలా అంటే చాలా చల్లగా ఉంది ఫ్రెండ్స్. మీరు ఎండ ఉంది అనే మాటే మర్చిపోతారు, ఏసీలో ఉన్నట్టుంది లోపల. చూడండి ఫ్రెండ్స్, గర్భగుడి దగ్గర అది రాముడి వారి విగ్రహం పెట్టారు. అంటే ఇంకా శివుడిది పెట్టాలి, బట్ ఏమో పెట్టలేదు అనుకుంటాను. చూడండి, మీకు లోపల మొత్తం చుట్టూ తిప్పి చూపిస్తాను. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. బయట ఎండ ఉంది, బట్ లోపలైతే ఏసీలో ఉన్నట్టుంది. చూడండి, మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనం ఏదైనా చిన్న బండను పగలగొట్టాలంటేనే చాలా కష్టపడతాం, బట్ వీళ్ళు ఇంత పెద్ద కొండని లోపల ఆర్టిఫిషియల్గా చెక్కి ఇంత స్మూత్గా పాలిష్ లాగా చేసి విగ్రహాలు చేశారంటే నిజంగా ఫ్రెండ్స్ మనం చాలా అప్రిషియేట్ చేయాలి వాళ్ళని. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఇలాంటి మరుగుపడిపోయిన టెంపుల్స్ చాలా చూపిస్తాను. దయచేసి నాకు మీ నుంచి సపోర్ట్ కావాలి. నన్ను ఫాలో అయ్యి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అదొక్కటే మిమ్మల్ని కోరుకుంటున్నాను. రండి ఫ్రెండ్స్, బయటకు వెళ్దాం. బయట సైడ్ వ్యూ కూడా లోపల నుంచి ఎలా ఉంటుందో మీకు ఒకసారి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, వావ్, మంచి వ్యూ కనిపిస్తుంది ఫ్రెండ్స్. టెంపుల్ ముఖద్వారంలో నుంచి చూసినప్పుడు
చూడండి, ఒక డ్రోన్ వ్యూ లాగా మీకు మొత్తం చూపిస్తాను. ఇంకా బాగా చూడండి, మీకు బాగా కనిపిస్తుంది అప్పుడైతే. మీకు ఇంకా క్లారిటీ కావాలంటే కిందకి వెళ్ళిన తర్వాత అక్కడ రాళ్ళు కనిపిస్తున్నాయి కదా, అక్కడికి వెళ్ళి చూపిస్తాను. ఫ్రెండ్స్ వచ్చేసాము. చూడండి ఫ్రెండ్స్, మంచి వ్యూ, ఫొటోస్ తీసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. వర్షాకాలం అయితే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్, కొండ మీద నుంచి నీళ్ళు పడుతూ ఉంటాయి, అప్పుడు ఇంకా సూపర్గా ఉంటుంది. బట్ మన సమ్మర్లో వచ్చాము. చూడండి ఫ్రెండ్స్, అదే కొండ, అంత పెద్ద కొండని చెక్ చేయాలంటే అప్రిషియేట్ చేయాలి కదా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. బాయ్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.